తెలంగాణ యువత అనే ఒక విలక్షణ సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో సాంఘిక కార్యక్రమాల్లో ముందున్న వ్యక్తి. చాలా పరిచయం ఈ అబ్బాయి. ఇవాళ ప్రజాహితాన్ని కాంక్షించి సమాజ సేవలో ఉండేటువంటి మా సతీష్ గారిని, ఆయనకు సహకరించే బృందానికి ఒకసారి చప్పటి ద్వారా అభినందించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు జానీ మాస్టర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగువాడి తేజోవైభవాన్ని పరివ్యాప్తం చేసి ఒక బెస్ట్ ఎందుకంటే 40 ఏళ్ళ నుంచి నాకు పరిశ్రమతో అనుబంధం. నాకు ఒక విలక్షణమైన కోరియోగ్రాఫర్గా జాతీయ అవార్డు సంపాదించడం మరొకసారి మా జానీ మాస్టర్ గారిని కూడా అభినందించవలసిగా కోరుతున్నాను. గౌరవనీయులు మా గణేష్ మాస్టర్ గారు నాకు అత్యంత ఆప్తులు. వీళ్ళందరూ కూడా నా వయసుడిచ్చ నా ముందు పెరిగినటువంటి వాళ్ళు. కొరియోగ్రాఫర్ యొక్క నైపుణ్యం సినిమా విజయానికి, అఖండ విజయానికి మూల కారణం అయ్యే అవకాశం ఉంది. అందుకే మా సతీష్ ఇవాళ సామాజిక సేవలో చాలా ముందుండి ఉభయ రాష్ట్రాల్లో సేవ చేసేటువంటి యువతంతా కూడా ఒక ఎటర్నల్ ఫోర్స్, ఒక సుక్షితులైన సైనికులందరి మధ్యన గౌరవనీయులు జానీ మాస్టర్ గారు సత్కారం జరగటం, నన్ను ఆశీర్వదించాలని ఆహ్వానించినటువంటి మా సతీష్ను, చిరంజీవులందరిని అభినందిస్తూ, జానీ మాస్టర్ గారు కేవలం తెలుగు కాదు అన్ని భాషా చిత్రాల్లో కూడా, జాతీయ భాషలో కూడా భగవంతుడి యొక్క కృప ఉంటే, అల్లామియా కృప ఉంటే అంతర్జాతీయ ఖ్యాతి కూడా వచ్చే స్థితి కలగాలని భగవంతుడు ప్రార్థిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. కార్యక్రమానికి ప్రత్యేక మూర్తిగా వచ్చినటువంటి గణేష్ మాస్టర్ గారికి ఆశీర్వపూర్వక ప్రసంగం. అందరికి నమస్కారం అండి, మీడియా మిత్రులకి. ఫస్ట్ నేను ఇక్కడ చెప్పాల్సింది దేవుడికి థ్యాంక్స్. ఎందుకంటే మా తెలుగు ఇండస్ట్రీకి, మా డ్యాన్స్ యూనియన్కి ఒక గౌరవం తెచ్చిపెట్టిన శ్రీ జానీ మాస్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇది మామూలు రెస్పెక్ట్ కాదు, నాకు విజ్డమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే జోక్ కాదు, ఇది ఎంతో శ్రమ తర్వాత ఇది దొరుకుతుంది. మా యూనియన్లో ఎప్పటి నుంచో వెయిటింగ్ మేమందరం. ఫస్ట్ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అంటే జానీ మాస్టర్, ఫస్ట్ నేషనల్ అవార్డు విన్నర్ ఎవరంటే జానీ మాస్టర్, మళ్ళీ ఫస్ట్ ఆస్కార్ విన్నర్ ఎవరంటే జానీ మాస్టర్ అని రావాలి. ప్లీజ్ గాడ్ అది కూడా ఇచ్చేయాలి డెఫినెట్గా, ఎందుకంటే ఇస్తాడు కూడా. హార్డ్ వర్క్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. ఇంకోటి ఏంటంటే జానీ మాస్టర్లో బెస్ట్ గుణం అంటే జెన్యూన్. మనసులో ఏముంటుందో అదే నోట్ నుంచి వస్తుంది. 2-3 మాటలు లేవు కాబట్టి దేవుడు బాగా బ్లెస్ చేస్తున్నాడు. సో అది చేస్తాడు కూడా. సో వన్స్ అగైన్ మా యూనియన్ తరఫు నుంచి అండ్ మా తెలుగు ఇండస్ట్రీ తరఫు నుంచి థ్యాంక్ యూ శ్రీ జానీ మాస్టర్ గారికి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికి నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ సతీష్ గారు నా ఫ్రెండ్, తను చిరు సత్కారం చేసుకుంటానని చెప్పి పిలిస్తే నేను ఇంటికి అన్నట్టుగా వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే మీడియా అంతా ఉంది. సో దానివల్ల కొంచెం ఇదైంది. నాకు ఏదైనా రాంగ్ జరిగితే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకే అన్నిసార్లు చెప్తున్నాను. బట్ ఇక్కడ మెయిన్ రావడానికి కారణం అంటే నేషనల్ అవార్డు రావటం, మా మిత్రుడు సతీష్కి చాలా హ్యాపీనెస్తో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. అండ్ దాంతోపాటు మా గణేష్ అన్న వచ్చారు, అండ్ శర్మ గారు వచ్చారు. సో వీళ్ళందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. అండ్ ఈ అవార్డుని నాతో పాటు వాళ్ళకు వచ్చిన ఒక ఆనందాన్ని వ్యక్తపరిచి ఈరోజు చాలా హ్యాపీగా కలుసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ అందరికి కూడా. అండ్ ఈ సినిమా అవార్డు మెయిన్ రావడానికి కారణం ధనుష్ సార్. ఈ సినిమా పేరు వచ్చి తమిళ్లో తిరుచిత్రాంబళం, అది అట్టయితే క్షమించండి. అండ్ తెలుగులో మాత్రం తిరు. దీంట్లో ధనుష్ గారు హీరో, నిత్య మీనన్ గారు అండ్ రాశి ఖన్నా గారు హీరోయిన్. అండ్ ఈ సినిమా సన్ పిక్చర్స్ వాళ్ళది.
దీనికి మనకు నేషనల్ అవార్డు రావడం జరిగింది. సో ధనుష్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఇంత మంచి సాంగ్ నాకు రావడానికి, కొరియోగ్రాఫ్ చేయడానికి అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఇదే సందర్భంగా నేను తమిళ ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి కారణమైన ప్రభుదేవ మాస్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీ ద్వారా నేను తమిళ ఇండస్ట్రీకి నేను పరిచయం అవడం జరిగింది. ప్రభు సార్ అనుకుంటే చాలా మంది ఇంకా మంచి మంచి కొరియోగ్రాఫర్స్ ఉన్నారు, చాలా భాషల్లో ఆయన పిలిస్తే పలికే వాళ్ళు ఉన్నారు. కానీ తెలుగులో మన తెలుగు ఇండస్ట్రీ నుంచి జానీ మాస్టర్ కావాలని చెప్పి నన్ను పిలవటం ప్రభు సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ ప్రక్రియలోనే నేను ధనుష్ గారిని కూడా రౌడీ బేబీతో కలవటం జరిగింది. ఆ సాంగ్లో నేను వర్క్ చేయటం, ధనుష్ గారు నా వర్క్ని గుర్తించి నెక్స్ట్ సినిమా పటాస్ అనే సినిమా సింగిల్ కార్డ్ చేయడం జరిగింది, ఒక సాంగ్ తప్ప. అండ్ తర్వాత ఇమీడియట్లీగా ఈ తిరు సినిమాకి వర్క్ చేయడం జరిగింది. సో ఆ విధంగా నాకు ప్రభు సార్ చాలా అంటే ఎంకరేజ్ చేశారు, అంత పెద్ద కొరియోగ్రాఫర్ ఉండి. అండ్ ఇలాగే ఇంకొక మీకు విషయం ఇప్పటివరకు ఎక్కడ చెప్పలేదు, ఫస్ట్ టైం చెప్తున్నాను. ఫస్ట్ మన RC-15 సినిమాలో సాంగ్ ఏదైతే ఉందో ఆ సాంగ్ ఫస్ట్ ప్రభు సార్కి ఇచ్చారు. సో ప్రభు సార్ ఇచ్చిన తర్వాత ఆ సాంగ్ ఏం చేశారంటే ప్రభుదేవ మాస్టర్ గారు ఇది జానీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ప్రభు సార్ నన్ను రికమెండ్ చేసి శంకర్ గారికి చెప్పి, చరణ్ సార్ ఎలా మనకి ఇస్తారు అది ఓకే, కానీ ప్రభు సార్కి వచ్చిన సాంగ్ని ఆయన నాకు జానీ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు ఆయన ఆ సాంగ్ ఇవ్వటం జరిగింది శంకర్ గారికి చెప్పి. అండ్ శంకర్ గారు పిలిపించి మాట్లాడినప్పుడు నేను చెప్పే మాటలు కానీ నేను చెప్పే స్కీమ్స్ కానీ డాన్స్ చేసిన కంపోజింగ్ కానీ అన్నీ బాగా నచ్చినాయి. అండ్ ఆయన కూడా శంకర్ గారు కూడా అభినందించి ఆ సాంగ్ అలా జరగడం జరిగింది. అంటే ప్రభు సార్ ద్వారా నాకు చాలా ఎంకరేజ్మెంట్ దొరికింది, చాలా హెల్ప్ అని అనగానే ఆయన ఎక్కడ టాలెంట్ ఉంటే అక్కడ గుర్తిస్తారు ప్రభు సార్. సో ఈ సభాముఖంగా ప్రభు సార్ ఇంకొకసారి మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరూ ఉన్నారు సార్, విజయ్ తలపతి గారు ఉన్నారు, ఆయన నన్ను ఎంకరేజ్ చేశారు ఫస్ట్ సాంగ్స్ ఇది బీస్ట్ నుంచి. అండ్ అలానే సూర్య గారు ఉన్నారు తమిళ్లో, ఆ సూర్య గారు నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ అలానే శివకార్తికేయ గారు ఉన్నారు, ఆయన ఎంకరేజ్ చేసి ఫస్ట్ నాకు సాంగ్లు ఇవ్వటం జరిగింది. ఇంకా ధనుష్ సార్ ఉన్నారు, ఇంకా ఇంకో 2 సినిమాలు చేశాను, పేర్లు గుర్తులేవు, నన్ను క్షమించండి ఎవరు మర్చిపోయినా. మెయిన్ రజనీకాంత్ గారు, సో జైలర్ సినిమాలో నన్ను అవకాశం ఇవ్వడం జరిగింది. మంచి చాలా పెద్ద సాంగ్, చాలా పెద్ద హిట్ సాంగ్, అది చాలా ఖర్చు పెట్టి చేసిన సాంగ్. సో ఇవన్నీ కూడా నాకు హీరోలు ఎలా అక్కడ తమిళ హీరోలు అందరూ మనల్ని తెలుగు నుంచి పిలిపించుకొని ఎంకరేజ్ చేసి మన సాంగ్స్ చేయించుకుంటున్నారు. అండ్ అలానే డైరెక్టర్స్ కూడా నాకు ప్రభు సార్ ఎంత ఎంకరేజ్మెంట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకుని వెళ్ళారో అలాగే నెల్సన్ సార్ నన్ను చాలా చాలా ఎంకరేజ్ చేశారు. నెల్సన్ డైరెక్టర్ గారు, ఆయన ఏ సినిమా ఉన్నా కూడా ఇప్పుడు 3 సినిమాలు ఆయనతో నేను చేశాను అనమాట. సో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రయారిటీ అంటే ఫస్ట్ ఎవరు అంటే జానీ మాస్టర్ అని చెప్పి. సో ఈ సభాముఖం కూడా నెల్సన్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ బెస్ట్ సాంగ్స్ నాకు. అండ్ అనిరుద్ధ్ గారు అండ్ నేను ఆల్మోస్ట్ సాంగ్స్ అన్ని కాంబినేషన్ చాలా పెద్ద హిట్ అయినాయి. వన్స్ అగైన్ అనిరుద్ధ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంత పెద్ద నన్ను ఎంకరేజ్ చేసిన మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 క్రాఫ్ట్స్కి పేరున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. మరియు వేదికపై ఉన్న జానీ మాస్టర్ గారికి, శర్మ గారికి మరియు మా గణేష్ మాస్టర్ గారికి పిలవగానే అన్ని పనులున్న వచ్చి 40 మినిట్స్ వెయిట్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్ గారు, నేను పిలవగానే ప్రోగ్రామ్ రాస్తున్నందుకు. నేను తెలంగాణ యువత ఆర్గనైజేషన్లో అనేక రకమైన కార్యక్రమాలు చేస్తుండేది. నా మిత్రుడు మా మాస్టర్ జానీ మాస్టర్ గారు ఈరోజు అవార్డు రావడం, అంత పెద్ద మూవీకి మళ్ళీ ఇంతమంది ఉన్నా కూడా అంటే ఎక్కడో నెల్లూరు నుండి స్టార్ట్ చేసి హైదరాబాద్కి వచ్చి చెన్నైకి వెళ్ళి, బెంగళూరుకి వెళ్ళి, ముంబైకి వెళ్ళి అనేక రకమైన సాంగులు చేసి ఈరోజు పాండే కొరియోగ్రాఫర్ కానీ ఈరోజు అంతర్జాతీయ అవార్డు గ్రహీతగా పొందిన మా జానీ మాస్టర్ గారికి హృదయపూర్వకంగా మా తెలంగాణ యువత నుండి సన్మానించుకోవాలని ఈరోజు కార్యక్రమం జరిగింది. జానీ మాస్టర్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను అనేక కార్యక్రమాలు చేసే టైంలో ఎవరికైనా సాయం చేద్దామనే టైంలో నేను ఒక మాట చెప్పంగానే వాళ్ళకి ఏ విధంగా సాయం చేయడానికి ముందున్న వ్యక్తి, నేను బాగా ఆరాధించే వ్యక్తి జానీ మాస్టర్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి భావాలు ఉన్నాయో అలాంటి భావాలు
స్వయంగా ఉన్న వ్యక్తి జానీ మాస్టర్ గారు. అందుకే ఏదైనా ఎవరికైనా సమయం వాళ్ళకైనా బాధ ఉంది, సమస్య ఉంది, ఇబ్బంది ఉందంటే ముందుండే వ్యక్తి. ఈ వీళ్ళకు పొలిటికల్ అండ ఉందా, సినిమా అండ ఉందా, లేనోడా ఉన్నాడా ఏం చూడు. ఇట్లా సమస్య బాధ ఉందంటే ముందుండి నా వంతు సాయం నేను చేస్తానే వ్యక్తి జానీ మాస్టర్ గారు. దానికి అన్నిటికన్నా ముఖ్యంగా నా మిత్రుడు అవడం, నేను అంతతో 20 సంవత్సరాల నుంచి 20 ఏళ్ల క్రితం కూడా కలిసి ఉండడం, నేను మీ ఇద్దరం ఒకటే రూమ్లో ఉండి ఒకే కాడ ఫుడ్ తిన్న వ్యక్తులం. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఒక నేషనల్ అవార్డు గ్రహీత కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. దానికోసమనే నా ఆర్గనైజేషన్లో నేను సన్మానించుకోవాలని ఒక సభ పెట్టడం జరిగింది. వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. నమస్తే. కలిసి 20 సంవత్సరాలుగా ఉంటారు అన్నారు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతారు అవార్డు వచ్చి? చాలా సంతోషం ఉంది. ఈరోజు నా మిత్రుడు, నాకు కలిసి ఉన్న మిత్రుడు జానీ మాస్టర్ అనే వ్యక్తి ఒక మామూలుగా ఒక లేకుండా మామూలుగా ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి, ఒక మెకానిక్ పని చేసుకునే వ్యక్తి మామూలుగా వచ్చి ఎన్ని ఒడదుడుకులు, ఎలాంటి కష్టాలు పడ్డాడో, ఎన్ని సఫర్ అయినా మాకు తెలుసు. మాతో ఉన్నప్పుడు కూడా, మీరు ఉన్నప్పుడు కూడా ఎలాంటి కష్టాలు పంచుకున్నా మాకు తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు నేషనల్ అవార్డుకి విన్నర్ అవ్వడం, తర్వాత ఇండస్ట్రీలోనే ఇప్పుడు ఒక మంచి కొరియోగ్రాఫర్గా రావడం, తర్వాత జానీ పేరు చెప్తే ప్రతి ఒక్క చిన్నోళ్ళ కాంచెలి పెద్దోళ్ళు గుర్తుపెట్టుకునేలాగా ప్రతి ఒక్క డ్యాన్స్, ఒక నాట్యానికి ఒక కళ కొత్తదనం తీసుకొచ్చిన జానీ మాస్టరు ఈరోజు ఈ స్థాయికి రావడం చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉంది. అంటే మీరిద్దరు 20 సంవత్సరాలు కలిసి ఉన్నారు కదా. అవును. ఎలా ఉంటాడు అంటే కష్టపడుతుంటాడు? చాలా కష్టమైన వ్యక్తి, చాలా డెడికేషన్ వర్క్ చేస్తాడు. ఏది ఉన్నా కూడా చాలా డిఫరెంట్ థింక్ చేస్తూ ఉంటాడు, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటాడు, ఒంటరిగా ఎక్కువ ఉంటాడు. ఇది సేమ్ ఇదే పవన్ కళ్యాణ్ బాబు వాళ్ళు చెప్పాను కదా, పవన్ కళ్యాణ్ లెక్కనే ఉంటాడు. చాలా ఏంటంటే ఒకదాన్ని 4 సార్లు ఆలోచిస్తారు. ఈ చిన్న వ్యక్తి అయినా పెద్ద వ్యక్తి అయినా వాళ్ళకి ఒక రెస్పెక్ట్, మర్యాద ఇచ్చి వాళ్ళకి ఆపదే, వాళ్ళకి ప్రాబ్లం ఉందంటే ఈయన ముందుండే వ్యక్తి జానీ మాస్టర్. నేను నా ఆర్గనైజేషన్లో నేను చేసే పనిలో ఒక 4-5 కార్యక్రమాలు చేసే ముందు ఒక హాస్పిటల్ ప్రాబ్లం చెప్పాను, ఒక 3-4 lakhs వాళ్ళకి సాయం చేశాడు. అంటే నిజంగా వాళ్ళకు నిజంగా ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇది ఇన్స్టిట్యూషనల్, ఇది లేకపోతే వాళ్ళకు లైఫ్ లేదంటే ముందుండి నేను 2-3 కార్యక్రమాలు చేసే టైంలో నేను చెప్పాను, నా తరఫున ఏ చెప్పినా 100% వాళ్ళకి హెల్ప్ చేసిన వ్యక్తి జానీ మాస్టర్. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఆయన ఆ స్థాయికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే మీరు అడగంగానే వచ్చారు, నేను చెప్పగానే ఓకే నువ్వు చేస్తున్నామంటే తప్పకుండా వస్తా అని చెప్పేసి వచ్చేసాడు. నేను చెప్పాను ఇట్లా నీ గురించి ప్రోగ్రామ్ చేస్తున్నాను, ఒక ప్రోగ్రామ్ పెడుతున్నా, మీరు వచ్చారంటే డెఫినెట్ తప్పకుండా వస్తా, ఎప్పుడు ఎన్ని టైం చెప్పాను వచ్చేస్తాను. మా మధ్యలో అట్లా ఉంటుంది, మేము అలా మూవ్ అవుతూ ఉంటాం. చాలా అంటే ఇద్దరు రూమ్ లో ఉన్నారు. అవును, ఎంతో కష్టపడారు, మీకు కూడా తెలుసు. అంటే మీకు కూడా ఏమన్నా ఇన్స్పిరేషన్ గా ఆయన తీసుకోవడం? తప్పకుండా. నేనే కాదు, ఇప్పుడున్న తెలంగాణ యువత మరియు ఈ 2 రాష్ట్రాలు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర యువకులు కూడా ఈరోజు అలాంటి వ్యక్తిని మనము ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే జానీ అనే వ్యక్తి ఈరోజు ఒక జానీ మాస్టరు మామూలుగా మిడిల్ క్లాస్, మీకు తెలిసే ఉంటుంది, ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి సక్సెస్ కావాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, ఎన్ని ఎడదలుకుంటాయి, ఎన్ని అట్రాక్ట్ చేసే వ్యక్తులు ఉంటారు. అవన్నీ దాటుకొని అవన్నీ కాదనుకొని వచ్చి ఒక వ్యక్తి సక్సెస్ అయినంటే దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది అనేది అది వాళ్ళకే తెలుసు, భగవంతుని తెలుసు, చెప్తే గొప్ప కాదు. అలాంటి అన్ని ఫేస్ చేసుకుంటూ వచ్చి ఈరోజు సక్సెస్ అయిన వ్యక్తి జానీ మాస్టర్. ఇంకా ఎదగాలి, ఇంతకంటే ఇంకా ఒక స్థాయికి వెళ్ళి డైరెక్ట్ సినిమా కూడా చేస్తుండ్రు. హీరోగా సక్సెస్ అయ్యి ఇండస్ట్రీలో కూడా ఒక స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.